नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहूयाच्या ठळक बातम्या। लवकरच सरपंच निवडणुका। मुख्यमंत्री रेवंत रेड्डी म्हणाले की 2-3 दिवसांमध्ये अधिसूचना येण्याची शक्यता। राज्य सरकार महिला सक्षमीकरणासाठी काम करत असल्याचे मंत्री म्हणाले। जुपल्ली यांनी आदिलाबाद मध्ये इंद्र महोत्सवाच्या उद्घाटनासह महिलांना साड्या वाटल्या। लोकांच्या हक्कावरील याचिका प्रलंबित ठेवू नका असे अतिरिक्त जिल्हाधिकाऱ्यांचे आदेश त्वरित निकाली काढले। अभ्यासपणे चालणारे नित्य अन्नदान। कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद। कापूस शेतकऱ्यांसाठी आणखी एक चिंता। रोजवरचा भयानक प्रादुर्भाव। आजच्या सविस्तर बातम्या। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी त्यांच्या स्वतःच्या मतदारसंघ कोडंगळला भेट दिली। हरे कृष्ण फाउंडेशनच्या संयुक्त विद्यमानाने उभारण्यात आलेल्या मध्यान्ह स्वयंपाकघर शेगड्या बांधकामाच्या भूमिपूजनाचा समारंभ त्यांनी केला। नंतर त्यांनी तेथे आयोजित जाहीर सभेमध्ये भागही घेतला। राज्यातील सरपंच निवडणुकाची अधिसूचना देत ते 2-3 दिवसात जारी होणार असल्याची माहिती त्यांना मिळाली असल्याचे त्यांनी सांगितले। तर या प्रसंगी ते जनतेला आवाहन करत आहे। त्यांनी गावाचा विकास करणाऱ्या उमेदवारांना आणि तरुणांना सरपंच म्हणून निवडणूक देण्यास सांगितले। कोणत्याही परिस्थितीमध्ये विकासात अडथळा आणणाऱ्यांना संधी देऊ नका असे आवाहन त्यांनी केले। त्यांना निवडणुका जिंकू देऊ नका असे आवाहन त्यांनी केले। మెదడు మంచిగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి। అందుకే మంచి తిండి అక్షయ పాత్ర ద్వారా మంచి భోజనం పెట్టి అదిగో పెద్దలందరూ పాల్గొంటున్న పూజా కార్యక్రమం చూస్తున్నాం। ఎంత గ్యాస్ స్టవ్ మీద ఎంత టీకలు పెట్టే కుక్కర్ పెట్టినా కానీ అంత జల్ది అవుతుందా? మరి ఈయన ఏం చేస్తారో చూడాలి। మనం కట్టినాక పిల్లల బొక్కలు గట్టిగా ఉండాలి, దానికి డి విటమిన్ కావాలి। సభ మొత్తం అయ్యేదాకా కూడా ఇట్లాగే మీరు సహకరించాలి। నేను మస్తు మాట్లాడుతూనే ఉన్నా, మీరు మాత్రం సీరియస్గా బొమ్మ చూడండి। అక్కడి అదిగో ఆరతిస్తున్నాడమ్మా। మొన్న పుట్టపర్తికి పోయిండు సారు, ముఖ్యమంత్రి సార్ సత్యసాయిబాబా పూజలో పాల్గొన్నాడు। మరి ఇంత కీలకమైన సందర్భంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి। మా యువకులందరూ ఇక్కడ ఉన్నారు, మా అక్కలు ఉన్నారు। సార్ నేనైతే ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి అవుతుంది, మరి మా ఊళ్ళో పరిస్థితి ఏంది, మోరేంది, కరెంట్ ఏంది, నీళ్ళేంది, ఊర్ల సమస్యలు ఏందని అడుగుతున్నారు। నాకు తెలిసి రాబోయే 3-4 రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది। ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్ళను సర్పంచులుగా ఎన్నుకోండి। మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం। అభివృద్ధిని అడ్డుకునేటోళ్ళని సర్పంచులను చేయకండి। అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలి, గుడి ఉండాలి, బడి ఉండాలి, తాగడానికి నీళ్ళ ట్యాంక్ ఉండాలి, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి, ప్రతి పేద అక్కకు చెల్లెకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర आडबिड्डలకు చేరాలి। माजी मंत्री निरंजन रेड्डी यांनी वर्षानुवर्ष असे काहीही म्हटले नाही की ते त्यांच्या वडिलांच्या वयाचे आहेत, परंतु जर ते त्यांच्या मनाप्रमाणे बोलले तर त्यांना गप्प बसणार नाही असा इशारा तेलंगणा जागृतीचे अध्यक्ष कल्वकुंटा कविता यांनी दिला। निरंजन रेड्डी यांच्याबद्दल या पुचुबनायक आणि
या सुचवणा एक म्हणून बोलवले आहेत। तर इतक्या वर्षापासून मी तुमच्या वयाचा आदर करते असे ते म्हणाले आणि मला कडक शब्दामध्ये बजावले तर तू माझ्याबद्दल पुन्हा असे बोललास तर तू राग येईल असेही त्यांनी सांगितले। పులిబిడ్డనని చెప్తా ఉంటారు। మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి అప్పుడు 33,000 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు ఇప్పుడు 52,000 కోట్లకు చేరుకున్నది ఎస్టిమేట్। కేసీఆర్ గారు ఉన్నప్పుడే 20,000 కోట్ల వరకు ఖర్చు పెట్టేయడం జరిగింది। ఇంకా కొంత అదనంగా ఫండ్స్ పెట్టుకుంటే కనీసం సగం కన్నా నీళ్ళు అంటే యాక్చువల్గా 9 లక్షల ఎకరాలకు నీళ్ళు రావాలి। రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంచెం అదనంగా ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే సగం అట్లీస్ట్ 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉన్నది। అంటే ఒకటే ఒక పెండింగ్ పాయింట్ ఏంటంటే నార్లాపూర్ రిజర్వాయర్ టు ఏదుల రిజర్వాయర్ ఒక 3.5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఫినిష్ చేస్తే ఆల్రెడీ ఒకసారి వెట్రన్ చేసి ఉన్నారు। శ్రీశైలం నుంచి ఒక టీఎంసీ ఎత్తిపోసారు కాబట్టి అట్లీస్ట్ ఒక సగం 4.5 లక్షల ఎకరాలకు మాత్రం నీళ్ళు వస్తాయి। దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను। నేను ఏదుల రిజర్వాయర్ కి ప్రెస్ మీట్ తర్వాత వెళ్ళడం జరుగుతుంది। అక్కడ ఊర్లు అన్ని కూడా R&R ప్యాకేజ్ అంతా కూడా ఇచ్చున్నాం, అయినా కూడా కంప్లీట్ కాలేదు। మరి అంతకుముందు నిరంజన్ రెడ్డి గారు ఏదుల రిజర్వాయర్ పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పిండ్రు, వారు కూడా పూర్తి చేయించలేకపోయినరు। మరి ఒక్క అదనపు ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా ఒక్క ప్రాజెక్టుకు నీళ్ళు లేకుండా నిరంజన్ రెడ్డి గారు ఆయనకైనా పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టుకున్నారట। మరి అది ఎందుకు పెట్టుకున్నారు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు। కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వాలి కదా। పాత ఈ చెరువులు కుంటలు ఇదివరకు ఉన్నాయే వాటి కనెక్టివిటీ చేసేసుకొని నేనే నీళ్ళు ఇచ్చేసిన అని చెప్పి పేరు పెట్టుకున్నారు। అది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను। जिल्हा प्रभारी मंत्री जुपल्ली कृष्णाराव म्हणाले की राज्य सरकार महिला सक्षमीकरण आणि आर्थिक स्वावलंबनासाठी काम करत आहे। तर त्यांनी सोमवारी आदिलाबाद STU भवन येथे आयोजित इंदिरा महिला शक्ती साडी वितरण कार्यक्रमामध्ये भाग घेतला। महिला केवळ घरामध्येच नव्हे तर समाज उभारण्यात आणि राज्याच्या अर्थव्यवस्थेला बळकटी देण्यातही महत्त्वाची भूमिका बजावतात याची आठवण त्यांनी करून दिली। महिला सन्मानाने आणि आत्मविश्वासाने पुढे जाऊ शकतील यासाठी सरकार अनेक कल्याणकारी योजना राबवत असल्याचेही म्हणाले। राज्यामध्ये राबवल्या जाणाऱ्या योजनांचा फायदा लाखो कुटुंबांना होत असल्याचे मंत्र्यांनी उघड केले। महिलांचे उत्पन्नाचे स्रोत वाढवण्यासाठी त्यांना RTC बसेस, सौर ऊर्जा प्रकल्प आणि पेट्रोल पंपाचे मालक बनवण्यासाठी व्यवस्था केल्या जात असल्याचेही त्यांनी सांगितले। यामुळे कुटुंबाची आर्थिक स्थिरता शक्यता होईल। तसेच त्यांनी सांगितले की 22,000 कोटी रुपये वाटप करण्यात आलेले आहे आणि प्रत्येक मतदारसंघामध्ये 3,500 घरे बांधली जात आहे। गरीब कुटुंबांना 200 युनिट मोफत ही वीज पुरवली जात आहे आणि महिलांनी सरकारकडून दिल्या जाणाऱ्या योजनांचा लाभ घ्यावा आणि बचतीची संस्कृती विकसित करावी। नंतर मंत्र्यांनी महिलांना इंद्रम्मा साड्या वाटण्या आणि महिला गटांना 21.83 कोटी रुपयांच्या बचत गट कर्जाचे धनादेश दिले। ఆడబిడ్డలకు ఈనాడు ఇందిరమ్మ చీరను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేస్తామని ఇందులో ఒక మహిళ ఐక్యపీన సభ్యులకే కాదు ప్రతి మహిళ కూడా అందరికీ ఇక చీరలు పంపిణీ చేసేటట్టు చేస్తాము। రెండవది ఎందుకు చేస్తామన్నప్పుడు మహిళా సాధికారత గౌరవం ఆడపిల్లలుగా గుర్తించడం గౌరవించారు। దీంతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు మహిళల్ని ఆలోచనతో
ఈ రోజున చాలా ప్రభుత్వానికి సంబంధించిన చాలా అంశాల్లో మహిళలకు మహిళా సంఘాలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు. అందులో ఆర్టీసీ బస్సులు మహిళా సంఘాలకు బ్యాంకులుగా రుణాలు గురించి వాటిని ఆర్టీసీ అప్పచెప్పి ఆ బస్సు ద్వారా నడపడం వచ్చే ఆదాయం ఒక్కొక్క బస్సు పైన నాకు తెలిసి నెలకు 67,000 రూపాయల దాకా ఆదాయం ఉంటాం. అట్లాగే పెట్రోల్ పంపులు కూడా మహిళలకు ఇప్పించే ప్రయత్నం చేసి వాటి ద్వారా కూడా మహిళా సంఘం ఆర్థికంగా బలోపేతం చేయడానికి కార్యక్రమం చేస్తారు. అలాగే సోలార్ అంటే సూర్యలక్ష్మి ద్వారా వీరి ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసేటువంటి సోలార్ ఏదైనా ఆ సోలార్ యూనిట్స్ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా ఆదాయం వచ్చే ప్రయత్నం చేస్తాము. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇంకా చేసే చాలా ఉంది. ఈ రోజున ఇండియా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం గడిచిన 2 సంవత్సరాల కాలం ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తారని చెప్పడం జరుగుతూ ఉందో వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తా ఉన్నాం. అందులో మహిళలకు బస్సులో ఫ్రీ. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ చెప్తా ఉన్నా కొన్ని అంశాలలో ఇప్పటికీ వాళ్ళు కొన్ని ఈ సంక్షేమ కార్యక్రమం వాళ్ళ చేతికి చేరడం లేదు. ఉదాహరణకు గ్యాస్ సిలిండర్ 500 వాళ్ళకి ఇవ్వకూడదని ప్రభుత్వం అవసరం కాదు. కాకపోతే వాళ్ళు దరఖాస్తు పెట్టినప్పుడు వాటిని మీరు కంప్యూటర్ అప్లోడ్ చేసినప్పుడు పేరు తప్పులు పడడము, అక్షరం తప్పు పడడము, రేషన్ కార్డు నెంబర్ తప్పు పడడము, ఆధార్ కార్డు నెంబర్ తప్పు పడడం కారణంగా వాళ్ళ కింద పొగరికి వచ్చినాయి. వాటిని సరిచేసే కార్యక్రమం నెక్స్ట్ సమీక్షలో వాటిని ఖచ్చితంగా దాన్ని ఫిల్ చేసే కార్యక్రమం చేయాలి. आदिलाबाद त्यांच्या भेटीचा एक भाग म्हणून जिल्हा प्रभारी मंत्री जुपल्ली कृष्णाराव यांनी सोमवारी अनकुंटा गावामध्ये लाभार्थी बसय गंगम्मा रमेश आणि त्यांच्या पत्नी यांच्या इंद्रम्मा घराचे उद्घाटन केले. मंत्र्यांनी लाभार्थ्यांना रेशमी कपडे देऊन सन्मानित केले. गरिबी कुटुंबासाठी घर नेण्याचे स्वप्न साकार करणे हे राज्याचे सर्वोच्च प्राधान्य आहे असे ते म्हणाले. प्रत्येक पात्र कुटुंबाला टप्प्याटप्प्याने घरे बांधली जातील आणि दिली जातील असे आश्वासन त्यांनी दिले. इंदिरा गांधीच्या काळापासून सरकार या गरिबांच्या घरांच्या हक्कासाठी काम करत आहे. ही प्रक्रिया आणखी वेगेवेगळी वाढत जाईल असे मंत्र्यांनी सांगितले. तर ते म्हणाले की सध्या राज्यामध्ये 4.50 लाख घराचे बांधकाम सुरू आहे. त्यांनी सांगितले की सरकार बँका, श्रीनिधी आणि महिला संघटनाद्वारे सुलभ कर्ज देण्याचे धोरणही राबवत आहे. ज्यांनी अद्याप घरे बांधली नाही त्याआधी त्यांनी कैलासनगर येथे 25 लाख रुपये खर्च करून बांधलेल्या दिव्यांगना संघाच्या इमारतीचे उद्घाटन केले आणि इमारतीची पाहणी केली. ओम ध्रुवंते राजा वरुणो ध्रुवंते गोपस्पतिः ध्रुवंते इंद्रा
నాలుగు రోజులు కూర్చోట సార్ ఎంపీ సార్ విలీనమైన తర్వాత ఉపాధి హామీ నిధులు బంద్ అయినాయి కోరుతా ఉన్నాము. అనుకుంట గ్రామంలో వైకుంఠ ధామం లేకుండా శ్మశాన వాటిక కేవలం వాగుల్లో బండి వారి కుటుంబం మరి రావాలి. ఈ ఇందిరమిల్లుకు సంబంధించి రాష్ట్రంలో 4,50,000 ఇళ్ళు అంటే సుమారుగా 22,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమిల్లు మంజూరు చేసే కార్యక్రమం చేయడం జరిగింది. సరే అట్లాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా కొంత సహకారం ఉంటా ఉంది, పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. ఇది కూడా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా చెప్పినటువంటి ప్రతి పని అమలు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొదలు మీరు స్థానికంగా అడిగినటువంటి సమస్యలు రోడ్డుకు సంబంధించి బ్రిటిష్ సంబంధించడం జరిగింది. సో దీనిపైన పూర్తిగా సమాచారం తెప్పించుకొని ఏం చేయగలమని చూసి దానిపైన నా వంతు ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకునే వాళ్లకు నాట్ స్టార్టెడ్ ఇల్లు ఏవైతే కట్టుకోలేదో మొదలు పెట్టలేదో వాటిని మార్చి ఇంకొకరికి ఇవ్వాలి. నేనేమంటాను, నా అభిప్రాయం, ఎప్పుడైతే ఇల్లు పేదవాళ్లకు మంజూరు ఇచ్చిన తర్వాత వాళ్ళకి అర్హత ఉన్న తర్వాత ఇల్లు మొదలు కావడం అనేది ఒక కారణం ఉంటుంది. ఏం కారణం అంటే ఆ బేస్మెంట్ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేక ఒకవేళ కట్టుకోలేకుంటే వాళ్ళకి ఇల్లు ఎట్లా కట్టియాలో మనం ఆలోచన చేసి వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలి. ఎందుకంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు అంత ముందుగా మిగిలిపోయిన వాళ్ళు ఎవరంటే కట్టుకోలేని వాళ్ళు మిగిలిపోయారు. కాబట్టి ముందు మనం వాళ్ళు కట్టించే ప్రయత్నం చేయాలి. వాళ్లకు బ్యాంకు ద్వారా రుణ సహాయం, అట్లాగే మహిళా సంఘాల ద్వారా రుణ సహాయం, అట్లాగే శ్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించే కార్యక్రమం చేసి ఆ ఇళ్లను మొదలుపెట్టించే ఏర్పాటు చేస్తాం. నా విజ్ఞప్తి మీతోటి ఏ గ్రామంలో ఎవరెవరిగా కట్టుకోలేకపోతున్నారో గ్రామాల వారిగా పేర్లు వాళ్ళ ఫోన్ నంబర్లు రాసి రిజిస్టర్ చేస్తే సంబంధిత జిల్లా కలెక్టర్ గారిని సంబంధిత ఇతర బ్యాంకర్స్ ను అలాగే డిఆర్టీ అధికారులు మహిళా సంఘాలు పిలిచి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఏ విధంగా వాళ్ళ ఇల్లు కట్టించే ప్రయత్నం చేయాలనేది ఆ దిశగా మనం ఆలోచించాల్సి. అట్లాగే మీరు అడిగిన దానిలో ఇంకొకటి అంటే ఈ గ్రామము అర్బన్ లో ఆదిలాబాద్ లో కలిసిన కారణంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ రావట్లేదు కాబట్టి ఈ యొక్క వైకుంఠ ధామ్ అని ముందుకు పోవట్లేదు అంటాము. దీనికి నా విజ్ఞప్తి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేనేమంటా ఉన్నా, గౌరవ ఎంపీ గారు గౌరవ ఎమ్మెల్యే గారు కాబట్టి పేదవాళ్లకు పని కల్పించడం కోరు ఆ పని ద్వారా సమస్య పరిష్కారం కూడా చేసి మున్సిపాలిటీలో కలిసినంత మాత్రాన వాటిని ఎన్ఆర్జీఎస్ కి తీయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే అవసరం ఉందో ఎక్కడైతే అర్బన్ లో కలిసినా కూడా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అర్బన్ లో కలిసినా డ్రైన్లు కావచ్చు, అట్లాగే క్లీనింగ్ కావచ్చు, రకరకాల సమస్యలు ఉంటాయి. సో వాటికి అవసరమైనటువంటి మార్పులు చట్టాలను కూడా చేయించి ఆ దిశగా ఒక ప్రయత్నం చేయడం ఒకటి, అది ప్రయత్నం మీరు కూడా చేయండి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా सोमवारी जिल्हाधिकारी परिषदेच्या सभागृहामध्ये झालेल्या प्रजावाणी कार्यक्रमामध्ये अतिरिक्त जिल्हाधिकारी श्यामला देवी यांनी लोकांकडून अर्ज स्वीकारले. यावेळी अतिरिक्त जिल्हाधिकारी असे सुचवले की अधिकाऱ्यांनी प्रजावाणीला प्राप्त झालेले प्रत्येक याचिकेला त्वरित प्रतिसाद द्यावा आणि समस्या सोडवण्यासाठी काम करावे. प्रलंबित अर्जाची ही मळनिहाय पुरवणलोकन करून संबंधित विभागाशी समन्वय साधून त्वरित कारवाई करेल असे आदेशही त्यांनी दिले. तर इंदिरम्मा घरे, पेन्शन, रोजगार, भूभारती यासह विविध विभागांकडून सर्व अर्ज प्राप्त झाले आणि त्यांची विभागणीय तपासणीही करावी आणि प्रगतीचा तपशील अर्जदार मिळवावा असे ते म्हणाले. ఫోటో తీసుకోండి సార్. మేడం ఒక్క నిమిషం.
सीपीआय जिल्हा परिषद सदस्य कृष्णस्वामी यांनी आदिलाबाद ग्रामीण मंडळातील निशान घाट वीज सुविधा उपलब्ध करून देण्याची मागणी केली। सोमवारी त्यांनी आदिलाबाद शहरातील एएससी कार्यालयासमोर कॉलनी रहिवाशींसोबत धरणे आंदोलन केले। त्यांनी सांगितले की कॉलनी रहिवाशींना किमान मूलभूत सुविधा उपलब्ध करून द्याव्या। स्थानिक लोक गेल्या अनेक वर्षापासून अंधारात आहे। त्यांनी वीज जोडणी देण्यास आणि त्यांच्या समस्या दूर करण्यास सांगितले। त्यांनी सांगितले की अधिकाऱ्यांना अनेक वेळा विनंती करूनही समस्या सोडवली गेली नाही, तर सध्या त्यांच्या समस्या दूर करण्यास म्हटले। सीपीआई प्रजा పోరాటాలు सीपीआई ప్రజా పోరాటాలు కరెంట్ సౌకర్యం వెంటనే నమ్మి సార్ ఉన్నాడా ఇక్కడనే ఉన్నాడు ఇక్కడనే हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो కరెంటు సౌకర్యం కల్పించాలి కరెంటు సౌకర్యం కల్పించాలి కరెంటు సౌకర్యం కల్పించాలి వెంటనే కరెంటు సౌకర్యం కల్పించాలి सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद भारत कम्युनिस्ट पार्टी వర్ధిల్లాలి भारत कम्युनिस्ट पार्टी వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి जीना है तो मरना सीखो कदम कदम पर लड़ना सीखो कदम పోరాటం 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 सीपीआई వెంటనే వర్ధిల్లాలి నిజంగాలో కరెంట్ సౌకర్యం వెంటనే నశించాలి పాలకుల నిర్లక్ష్యం నశించాలి నిర్లక్ష్యం నిషాన్ ఘాట్ లో గత 9-10 సంవత్సరాల నుంచి మరి కరెంట్ సౌకర్యం లేక, అదే విధంగా రోడ్డు సౌకర్యం లేక, నీటి సౌకర్యం లేక మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ మరి పాములు తేళ్లు కూడా ఉండగా కూడా మరి వాళ్ళు ఎంతో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు। అక్కడ ఉన్నటువంటి మరి చిన్న చిన్న పిల్లలను పట్టుకొని మరి వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుకుంటూ రాత్రి పూటలో మరి అక్కడ అడవి పందులు కానీ ఆ రోడ్డు మీద పోతుంటే కనీసం వాళ్ళకు కరెంటు లేకుండా అవి ఎప్పుడొచ్చి ఏ ప్రమాదం జరుగుతుందో అనేది భయంతో మరి బతకడం జరుగుతున్నది। అదేవిధంగా మరి పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, అక్కడ మరి వర్షం పడితే కూడా మరి ఎటువంటి వాళ్ళకు కరెంటు సౌకర్యం కానీ మరి బురదతోటి మరి ఎంతో మరి ఇబ్బంది పడుకుంటూ మరి వాళ్ళు ఎంతో మరి దుర్భరమైన జీవితం గడుపుతున్నారు। దీని మీద మరి ఎన్నోసార్లు మరి అధికారులకు ఎన్నోసార్లు మరి విజ్ఞప్తి చేసినా కానీ వారు పట్టించుకోకుండా మరి దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు। వాళ్ళు ఎన్నోసార్లు కూడా మరి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కానీ పక్కకు పెట్టేసి మరి ఈ ప్రభుత్వాలు మరి నిర్లక్ష్యం చేస్తున్నాయి కనుక వీరికి వెంటనే మరి కరెంటు సౌకర్యం మీ కరెంట్ ఆఫీసుల ముందర ధర్నా చేస్తున్నాం, ఎన్నోసార్లు ధర్నా చేసినాం కానీ మరి ఆఫీసులు మరి పట్టించుకుంటలేరు కనుక క్షమించాలి। మరి మీరు ఏదన్నా కానీ మీకు మానవత్వం ఉంటే వారి యొక్క మరి దైన స్థితిని చూసి మరి వీళ్ళందరూ కూడా పిల్లలు వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుకుంటా మరి ఆ జీవనం సాగిస్తున్నారు। వాళ్ళకు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మీ కరెంట్ ఆఫీస్లో మరి ఎన్నోసార్లు ఈసారి కూడా మరి ఒక 10-12 సార్లు కూడా మరి ధర్నా చేయడం జరిగింది। దీన్ని మీరు పట్టించుకొని మరి మీరందరూ కూడా మరి మాకు సహకరించి ఉండాలా, సహకరించి మరి వీళ్ళందరూ కరెంట్ సౌకర్యం కల్పించాలని చెప్తున్నాను। तेलंगणा अंगणवाडी शिक्षक आणि मदनीस राज्य सरचिटणीस जयलक्ष्मी यांनी केंद्र आणि राज्य सरकारना अंगणवाड्या समस्या सोडवण्याचे आवाहन केले। त्यांनी सोमवारी आदिलाबाद शहरातील सीआयटीयू कार्यालयामध्ये माध्यमांशी संवाद साधला। त्यांनी सांगितले की अंगणवाडी युनियन या महिन्याच्या 25 आणि 26 तारखेला आदिलाबाद शहरामध्ये 5व्या काँग्रेसचे आयोजन करत आहे। तर यावेळी त्यांनी सांगितले मंगळवारी तेलंगणा तल्लिया चौरस्तामध्ये एक मोठी रॅली काढण्यात येत आहे। नंतर त्यांनी सांगितले की R&B गेस्ट हाऊसच्या परिसरामध्ये आयोजित होणाऱ्या काँग्रेसला अखिल भारतीय आणि राज्यस्तरीय नेते उपस्थित राहणार, तर ती यशस्वी करण्यासाठी मोठ्या संख्येने सहभागी होण्याचे आवाहन त्यांनी केले। జయప్రదం చేయండి అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర 5వ మహాసభలను అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయండి। రేపటి ర్యాలీ బహిరంగ సభ పరిరక్షణకై పోరాడదాం, ఐసిడిఎస్ బలోపేతానికై నశించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి, కార్మిక వ్యతిరేక లారీల లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు
మహాసభలు ఆదిలాబాద్లో రేపు ఎల్లుండి నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తా నుండి ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం. అనంతరం అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. అందుకని ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, అట్లాగే ఈ జిల్లాలో ఉన్న ఇతర రంగాల కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా నాయకులు వస్తున్నారు. సిఐటియు ఆల్ ఇండియా కోశాధికారి సాయిబాబు గారు వస్తున్నారు. అట్లాగే అంగన్వాడీ యూనియన్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు గారు వస్తున్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చుక్కారాములు గారు, అట్లాగే పాలడుగు భాస్కర్ గారు వస్తున్నారు. ఇతర నాయకులు కూడా పాల్గొంటున్నారు. అందుకని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా పాల్గొంటున్నారు. అందుకని ముఖ్యమైన ఈ మహాసభకి కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలనేసి మేము కోరుతున్నాం. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ ర్యాలీ బహిరంగ సభ జరుగుతుంది, మహాసభలు జరుగుతున్నాయి. అందుకని ఇది చాలా ముఖ్యమైనది, కార్మికులందరూ కూడా పాల్గొనాలి. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇది జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రానున్న కాలంలో మొత్తం అంగన్వాడీ ఉద్యోగులతో పాటు ఇతర కార్మికుల సమస్యలు కూడా మేము చర్చించబోతున్నాం. అట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యల కోసం పరిశీలించాలి, పరిష్కారం కోసం కృషి చేయాలి. లేనట్లయితే రానున్న కాలంలో ఎలాంటి పోరాటాలు చేయాలనేసి కూడా ఈ మహాసభలో మేము రూపొందించబోతున్నాం. అందుకని ఐసీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతుంది. పేద ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ఐసీడీఎస్ను రక్షించాలి. ఐసీడీఎస్లో పనిచేస్తున్న టీచర్స్ని, హెల్పర్స్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధానంగా ఈ మహాసభలో ఈ అంశాల మీద ప్రజల యొక్క సేవల కోసం కూడా ఈ అంశాలన్నీ కూడా మేము చర్చించబోతున్నాం. అందుకని మహాసభల్ని ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కార్మికులు, శ్రేయోభిలాషులు, ప్రజలు అందరూ కూడా రావాలి, విజయవంతం చేయాలనేసి మేము विज्ञप्ति చేస్తాం. भारतीय बौद्ध महासभा उत्तर तेलंगणाच्या सरचिटणीस प्रज्ञा कुमार म्हणाले की तर या महिन्याच्या 26 तारखेला या 74वा संविधान दिन साजरा करण्यासाठी आदिलाबाद शहरामध्ये एक विशेष रॅली आयोजित केली जाईल. त्यांनी सोमवारी आदिलाबाद शहरातील प्रेस क्लबमध्ये माध्यमांशी संवाद साधला. ते म्हणाले की शहरातील आंबेडकर चौकातून ही रॅली सुरू होईल आणि भारतीय संविधान देशातील सर्व समुदायांना योग्य न्याय प्रदान करेल. तर ते म्हणाले लोकांना या रॅलीत मोठ्या संख्येने सहभागी होऊन यशस्वी करण्याचे आवाहन केले. संविधानाचा विजय असो, विजय असो. तथागत भगवान गौतम बुद्धाचा विजय असो, विजय असो. भगवान गौतम बुद्धाचा विजय असो, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम. भारतीय संविधानाचा विजय असो, भारतीय संविधानाचा विजय असो, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम. बोलो बचाओ, देश बचाओ, संविधान बचाओ, देश बचाओ, संविधान बचाओ. जवळ येते दादा फोटो तुझे नाव ना डॉक्टर बाबासाहेब आंबेडकरांचा विजय असो, भारतीय संविधानाचा विजय असो, भारतीय संविधानाचा विजय असो, विजय असो. 26 నవంబర్ 2025 బుధవారం రోజున స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ నుండి ఏదైతే భారీ ర్యాలీ 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని భారతీయ బౌద్ధ మహాసభ మరియు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు కలిపి మరి ఈ యొక్క ర్యాలీని పెద్ద ఎత్తున భారీ ర్యాలీని నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగా ఏదైతే బౌద్ధ ఉపాసకులు ఉన్నారో మరి జిల్లాలోని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం అంటే ఓన్లీ దళితులది కాదు, ఇది యావత్ భారతదేశాన్ని. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు కులాలు, మతాలకు అతీతంగా ఈ యొక్క ర్యాలీని అందరూ కలిపి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని తెలియజేసుకుంటున్నాం. తర్వాత అక్కడ నుండి మరి కైలాష్ నగర్ బుద్ధ విహార్లో కార్యక్రమం ఉంటుంది. మరి అక్కడ 2 గంటల తర్వాత ఏదైతే సమావేశం ఉంటుందో అట్టి సమావేశంలో గౌరవ ఎంపీ గుడాం నగేష్ గారు, గౌరవ ఎమ్మెల్యే
పాయల్ శంకర్ గారు, అలాగే మరి గౌరవ కలెక్టర్, గౌరవ ఎస్పీ గారు, అన్ని అఫీషియల్ అక్కడ హాజరవుతారు. కాబట్టి దయచేసి భారతీయ బౌద్ధ మహాసభ నుంచి ఒకటే విన్నపం చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా నుండి ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కాకుండా అన్ని కులాలు, అన్ని మతాల వర్గాల ప్రజలందరూ మరి 11 గంటలకు అంబేద్కర్ చౌక్ లో 26 రోజున అందరూ హాజరై जयप्रदम చేయాలని విన్నవించుకుంటున్నాం. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदीर श्रीनिवास रेड्डी हे एक गरीब कुटुंबातून जन्मलेले आहे आणि ते स्वयं प्रयत्नातून पुढे आलेले आहे. तर अमेरिकेहून आदिलाबादला आल्यानंतर त्यांनी KSR फाउंडेशनची स्थापना केली आणि अन्नदान कार्यक्रम हे चालू केले आणि अनेक सेवा कार्यक्रमही राबवले. तर शहरातील कंदीर श्रीनिवास रेड्डी प्रजासेवा भवन येथे अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देत आहे. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్న అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్న అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్న, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై, మమ్ముగన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై, చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి. जिल्हा प्रभारी मंत्री जुपल्ली कृष्णाराव यांनी बोथला भेट दिली. त्यांनी सोनाला मंडळ केंद्रामध्ये 93 लाख रुपये खर्चाच्या सीसी रस्त्याच्या बांधकामाशी संबंधित भूमिपूजन कार्यक्रमामध्ये भाग घेतला. नंतर त्यांनी बोध मंडळ केंद्रातील प्रास्ताविक बागेमध्ये एक जाहीर सभेला हजेरी लावली. तेथे त्यांनी कल्याण लक्ष्मी, शादी मुबारक, इंद्रम्मा घरे आणि बचत गटांना बँक कर्ज हक्क कागदपत्रे आणि महिलांना इंद्रम्मा महिला शक्ती साड्यांचे वाटप केले. राज्य सरकार महिला कोटेश्वर बनवण्याच्या या उद्देशाने काम करत असल्याचे मंत्री म्हणाले. महिलांनी सर्व क्षेत्रामध्ये पुढे राहावे आणि आर्थिकदृष्ट्या प्रगती करावी अशी त्यांनी इच्छा व्यक्त केली. ఇంకా మస్తున్నాయి ఇటు ఉన్నాయి చూడండి. మంచిదైన వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు అతిథుల చేతులని మరో కార్యక్రమంలో కూడా ఇల్లు ఇచ్చిన కొందరు కట్టుకోలేదు. మంజూరు ఇచ్చిన కారణం అంటే ఆ పునాది కట్టేసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల అధికారం ఉండాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ లెక్కగా చెప్పింది అంటే 2 సంవత్సరాలునే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా
నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల నుంచి నెలకు. जिल्हाधिकारी अभिलाषा अभिनव यांनी अधिकाऱ्यांना प्रजावाणी अर्ज लवकरात लवकर निकाली काढण्याचे निर्देश दिले आहेत. सोमवारी निर्मल जिल्हाधिकारी कार्यालयामध्ये आयोजित प्रजावाणी कार्यक्रमामध्ये त्या सहभागी झाल्या. यावेळी बोलताना त्यांनी सांगितले की प्रजावाणीमध्ये प्राप्त झालेल्या अर्जाच्या या प्रलंबित समस्या मंडळांनी ऑनलाईन समाविष्ट करून त्वरित सोडवल्या पाहिजे. नंतर त्यांनी कामगार विभागाशी संबंधित कामगारांचा अपघात विम्यात वाढ करण्याबाबत पोस्टरचे अनावरण केले. आदिवासी कार्यकर्ते तुडुंबदेब्बा यांच्या पहिल्या पिढीतील सरचिटणीस उईका संजीव यांची पहिली पुण्यतिथी संघटनेच्या वतीने या कुटुंबातील सदस्यांनी आणि तुडुंबदेब्बा यांनी मोठ्या उत्साहात साजरा केली. सातनाला बेला मंडळाच्या सांगवी जी गावामध्ये झालेल्या कार्यक्रमात आदिवासी संघटना, बुद्धिजीवी महिला, विविध संघटनांच्या नेत्यांनी आणि कर्मचाऱ्यांनी उपस्थिती लावली आणि उईका संजीव यांच्या प्रतिमेला आदरांजली वाहिली. तुडुंबदेब्बा तेलंगणा या राज्याचे कार्यकारी अध्यक्ष गेडाम गणेश म्हणाले की उईका संजीव हे आदिवासी चळवळीचे एक प्रमुख व्यक्तिमत्व होते. ते आपल्यात नसले तरी आपण त्यांच्या आदर्शानुसार एकत्र काम केले पाहिजे. त्यांनी विद्यार्थी या यशापासून अनेक चळवळी केल्याबद्दल त्यांचे कौतुकही केले आणि आदिवासी समुदायामध्ये त्यांचे कार्य सर्वांसाठी प्रेरणादायी आहे असे सांगितले. अस्कडल తినపడిసెన్నెడు ఒక హేతుకేసరి మన సందిర్వాతటు ఒక కుటుంబమును ఎల్లవేళలా సమాజము నేను గ్రామస్తులకు ఉద్యమనేత సంజీవన్నకు జోహార్ జోహార్. కొనసాగిస్తాం సంజీవన్న ఆశయాలను కొనసాగిద్దాం. ఆదివాసులకు సంక్రమించినటువంటి చట్టాలు ఆదివాసీ ప్రాంతాలలో అమలు పరచాలని నాకు పరిచయం. అప్పటి నుంచి అన్న చివరి వరకు నన్ను ఒక తమ్మునిగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతున్నది. తుడుందెబ్బలో దాదాపు 3 దశాబ్దాల పాటు ఆదివాసీల అస్తిత్వం కోసం, ఆదివాసీల మనుగడ కోసం, ఆదివాసీ హక్కులు చట్టాలు అమలు చేయాలని నిరంతరం ఆదివాసీ పక్షాన ఉంటూ పోరాడిన ఒక గొప్ప నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అయినా ఈరోజు ఆయన చూపినటువంటి మార్గం ఏదైతే ఉన్నదో ఆయన ఆ మార్గాన్ని నేటి యువత, నేటి ఆదివాసీలు ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత వల్ల మా పైన ఉన్నది. కాబట్టి తప్పకుండా ఆయన ఏ ఆశయ సిద్ధి కోసం అయితే పనిచేసిండో ఆ ఆశయాలను నెరవేర్చిన బాధ్యత వల్ల నేటి ఆదివాసీల పైన ఉన్నది, తుడుందెబ్బపై ఉన్నది. కాబట్టి తప్పకుండా ఆదివాసీల అస్తిత్వం, ఆదివాసీల మనుగడ కోసం భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు, హక్కులు ఏవైతేనో వాటిని అమలు చేయడం కోసం నిరంతరం ఆదివాసీల పక్షాన ఉండి మేము పోరాడతామని చెప్పేసి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈరోజు చెప్పడం అనేది జరుగుతున్నది. తప్పకుండా ఆయన చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాం. ఇవాళ ఆదివాసీల హక్కులే కాకుండా అనేక సామాజిక ఉద్యమాల్లో కూడా ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ తనదైన పాత్రను పోషించడం అనేది జరిగింది. చాలా గొప్ప नायकुడిని ఈరోజు మేము కోల్పోవడం చాలా బాధాకరం. తప్పకుండా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని कापूस उत्पादन शेतकरी गुलाबी बोंड अळीमुळे चिंतेत आहे.
ज्या शेतकऱ्यांना वाटले होते ते पुढील पीक तलामाडगू मंडळात येईल असा निराशेचा या सामना करावा लागत आहे। गुलाबी बोंडअळी कापसाचे पीक नष्ट असल्याने शेतकरी चिंतेत आहे। काहीही करायला न मिळाल्याने शेतकरी मंडळातील अनेक ठिकाणी कापसाचे पीक काढून टाकत आहे। मुसळधार पावसामुळे रोपांची वाढ किंवा बोंडअळीचे अनावरण पूर्णपणे खराब झालेले आहे। बोंड पुन्हा येतील या आशेने शेतकरी गेल्या महिन्यापासून पिकांवर अतिरिक्त खर्चही करत आहे। त्यांनी महागडी कीटकनाशके फरवली आहेत आणि जर त्यांना पुन्हा आलेल्या बोंडाने घेतलेले हे कर्ज फेडायचे असेल तर गुलाबी बोंडअळीचा प्रादुर्भावाने शेतकऱ्यांच्या आशा ही पल्लवित केल्या आहेत। बांधकाम कामगार संघटनेचे जिल्हा सरचिटणीस राजू म्हणाले की या महिन्याच्या 25 तारखेला जिल्हाधिकारी कार्यालयासमोर धरणे कार्यक्रम आयोजित केले जाईल। त्यांनी राज्य सरकारने बांधकाम कामगार कल्याण मंडळाचे खाजगीकरण करण्याचा विचार सोडून द्यावा अशी मागणी केली। सोमवारी आदिलाबाद शहरातील AITUC कार्यालयामध्ये त्यांनी माध्यमांशी संवाद साधला। बांधकाम कामगारांच्या समस्या सोडवल्या जाव्या या मागणीसाठी ते JACच्या वतीने जिल्हाधिकारी कार्यालयात धरणे देत असल्याचे त्यांनी सांगितले। त्यांनी बांधकाम कामगारांना मोठ्या संख्येने सहभागी होण्याचे आणि ते यशस्वी करण्याचे आवाहन केले। వర్ధిల్లాలి భవనిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి భవనిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి భవనిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యం కాకుండా కాపాడాలి రద్దు చేయాలి 12 జీవోను రద్దు చేయాలి ప్రైవేటీకరణ ఆపాలి రద్దు చేయాలి వర్ధిల్లాలి భవనిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కాపాడుకుందాం వెల్ఫేర్ బోర్డును కాపాడుకుందాం ఐక్యత వర్ధిల్లాలి AITUC జిందాబాద్ భవనిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మన కార్మికులకు కల్పించాలి మన కార్మికులకు 5 లక్షల రూపాయల బెనిఫిట్ ని కల్పించాలి సాధారణ మరణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి AITUC జిందాబాద్ మన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మన కార్మికుల ఐక్యత జిందాబాద్ మన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మన కార్మికుల ఐక్యత AITUC రాష్ట్ర పిలుపు మేరకు JACగా 25వ తారీఖు నవంబర్న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం, దాన్ని ఆపాలి। అంతేకాకుండా CSC సెంటర్ రూపేణ భవన నిర్మాణ కార్మికులకు టెస్టులు అని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు కాబట్టి ఈ CSC క్యాంపుల్ని ఆపాలి। అంతేకాకుండా వెల్ఫేర్ బోర్డును ప్రైవేటీకరణ చేసే ఆలోచన ప్రభుత్వం చేపడుతుంది, దాన్ని రద్దు చేయాలి। జీవో నంబర్ 12ను సవరించి ప్రభుత్వ పరంగానే వెల్ఫేర్ బోర్డును కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము। అంతేకాకుండా సాధారణ మరణానికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు, అది కాకుండా 5 లక్షల రూపాయలు ఇవ్వాలి। యాక్సిడెంటల్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలి। న్యాచురల్ డెత్కు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి। మరి పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము। అంతేకాకుండా వృద్ధులకు 60 సంవత్సరాలు దాటిన వారికి 5 లక్షల రూపాయలు 5,000 రూపాయలు పింఛన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము। ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మొండి వైఖరి వహించి వెల్ఫేర్ బోర్డును ప్రైవేటీకరణ చేసే ఆలోచన చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తున్నాము। అంతేకాకుండా వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి 325 కోట్ల రూపాయలని ప్రైవేట్ సంస్థకు తరలించింది। ఈ వెల్ఫేర్ బోర్డు స్కీమ్స్ అన్ని కూడా ప్రైవేటీకరణ ద్వారా కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం తలపడుతుంది। దానికి వ్యతిరేకంగా ఈరోజు JACగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాము రేపు 25 నాడు। కాబట్టి నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరూ కూడా రేపు ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। लवकरच सरपंच निवडणुका, मुख्यमंत्री रेवंत रेड्डी म्हणाले की 2-3 दिवसांमध्ये अधिसूचना येण्याची शक्यता।
सरकार महिला सक्षमीकरणासाठी काम करत असल्याचे मंत्री म्हणाले. जुपल्ली यांनी आदिलाबादमध्ये इंद्र महोत्सवच्या उद्घाटनासह महिलांना साड्या वाटल्या. लोकांच्या हक्कावरील याचिका प्रलंबित ठेवू नका असे अतिरिक्त जिल्हाधिकाऱ्यांचे आदेश त्वरित निकाली काढले. अभ्यासपणे चालणारे नित्य अन्नदान कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद. कापूस शेतकऱ्यांसाठी आणखी एक चिंता, रोजवरचा भयानक प्रादुर्भाव. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.